సార్ నా నా ఇన్కమ్ మన యొక్క ఇన్కమ్ అంటే పెరిగితేనే కార్ అప్ప కార్ లేదు ఏం లేదు. ఇంకా చూడండి గాస్ మా తమ్ముడు కార్ తీసుకుందాం అంటాడు. ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ పెంచుకో బ్రో, తర్వాత కారు బంగ్లాలు. హలో గాస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. గాస్ మాతో డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ కంప్లీట్ మేమైతే ప్రశాంతంగా కూర్చున్నాం మీకు. సో మా తమ్ముడు అయితే ప్రశాంతంగా కూర్చున్నాడు, క్రికెట్ అయితే చూస్తాడు మా తమ్ముడు. మా అమ్మాయి అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వచ్చింటాడు అన్నం వేడున్నా తీసుకో. ఈ కథ బాగుంది. అన్నం లేదా నీడికి వచ్చి చూడు. అరే మా తమ్ముడితో పరిశాన్ ఉన్నది. ఈరోజు అయితే అమావాస్య కదా అని చెప్పి మా తమ్ముడు అయితే ఈరోజు గుళ్ళకైతే తిరిగిండు. 1-2 గుళ్ళ కాదు, మొత్తానికి 5 గుళ్ళ యొక్క దర్శనం చేసుకుని మా తమ్ముడు రోజు. చెప్పు ఫస్ట్ ఆడికి పోయినా బ్రో? బ్రో చెప్పు బ్రో. క్రికెట్ జరా ఏది ఆడుతుంది బ్రో? అదేనా చెప్పు కదా. జీటీ అంటే చెప్పు బ్రో. జీటీ అంటే ఏంటిది నాకు తెలియదు బ్రో. జీటీ అంటే GT 650 బండి చెప్పు బ్రో. గుజరాత్. టీ అంటే క్రికెట్ లవర్ బ్రో. జీటీ వర్సెస్ చదివాను. ఇప్పుడు ఏది ఆడుతుంది ఇప్పుడు? GT 650 ఆడుతున్నారు. ఏది గెలిచా బ్రో మరా? యాదన. మీరు ఫస్ట్ ఆడిపోయారు మీరు రోజు ఫస్ట్ అంటే బిదర్ నుంచి అంటే నీళ్ళకైనా పోయారా మళ్ళా? మాడలు మస్తు తిరుగుతున్నా బ్రో. నేను కూడా అంత తిరుగుతలే. లైఫ్ అంటే నువ్వే ఎంజాయ్ చేస్తున్నావు బ్రో. నేనైతే ఏం చేస్తుంది కానీ పొద్దుగా ఇవ్వాలి, హోటల్ పోవాలి, బజ్జీలు వేయాలి, మళ్ళీ ఇంటికి రావాలి. అంతే బ్రో. నీదే బాగున్నది ఇంకా లైఫ్. మంచిగా వస్తుంది బ్రో. మోడల్ ఫస్ట్ నడిచి మాడి నుంచి ఏంటిది జైరా సంఘమా? జైరా సంఘం అంటే ఇట్లా సీకుల మధ్య ఉంటే అదేనా? జైరా సంఘం దాంట్లో కూడా ఈత కొట్టిరా? అది ఏమంటారు, ఆడ కూడా మునిగిర్రా? ఆడ దర్శనం చేసుకుర్రా? ఆడెంతసేపు అయింది అంటే మన జనాలు లేకుండేనా? మోడల్ బ్రో. మలన గుట్ట అది గట్టు చుట్టూ తిరిగిరా మరా? మరి ఏం చేసి మరా? అదే డుప్పి గట్టు చుట్టూ తిరగాలి బ్రో. మహారాజు ఉంటే మహారాజు కలిసి వస్తుండేనా? అవు బ్రో. అదే మహారాజుకు కలవాలి బ్రో. మళ్ళీ కలిసి మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలు చెప్పాలి. సమస్యలకేమో పరిష్కారం ఇస్తారేమో. సమస్యల పరిష్కారం ఇస్తారు చూడాలి. ఎన్ని అయిపోయి ఇప్పుడు నరసింహస్వామి, జైరా సంఘం, మళ్ళీ గుట్ట. ఇంకో 4 బ్రో. ఆడేది మంది ఉంటే చాలా గుట్లేనా? ఆడెంతసేపు అయింది? 5 నిమిషాలేనా? జనాలు లేకుండేనా? వా మీరు ఈరోజు ఎన్ని గంటల వేరు? 8:30కా? 9 గంటలకు స్టార్ట్ అయ్యారా? ఆడబెట్ట మీ అదృష్టం బాగుంది. ఆడవే పోలీసులు ఆపలేదు. రప్పా ఖాళీ ఎటు పోయినా ఖాళీ ఫాస్ట్ ఏమంటారు నా సిద్ధి వినాయకం చేసుకొని 4 5 అన్నావు కదా. 9 గంటలకు బయలుదేరినట్టు. ఏమో నీకే తెలుసు బ్రో. నువ్వు ఎప్పుడు బయలుదేరినావు? ఫోటో తీసిన నేను బయలుదేరేటప్పుడు. నువ్వు ఎప్పుడు బయలుదేరితే అప్పుడే ఫోటో ఇస్తాను. మరి దాంట్లో ఆడినేమంట ఇప్పుడు నువ్వు? మరి అది పైన ఇప్పి షార్ట్ మీద వేసుకో, పండుకో. వేరే షార్ట్ ఉంది బ్రో, వేరే తీసుకో. గర్మ అయితే బ్రో, గాలి తలగాలి, బాడీ మొత్తం చల్లగా ఉండాలి. అట్లా నువ్వు వేడి ఉంచుకోండి. ఇంకా నువ్వు ఇప్పటి నుంచి చెప్పిన మాట నూనె ఫుడ్ మొత్తాన్ని బంద్ చేసినావు. పాలప్ప కూడి అది ఇది మధ్యాహ్నం పూట లేనప్పుడు అది తెచ్చుకోకు. ఏం కూడా తినకు. సప్పుడు దాకా అన్నం కూర అదే తిని వెళ్ళిపో. అవేం తినకు నువ్వు. ఊకే నూనె ఫుడ్ తిని పూర కురుపు తెచ్చుకుంటావు. బాడీ మొత్తం ఎర్రగా
ఆ గరిపెప్పుడు అయితే మొత్తం అవి బజ్జాల మళ్ళీ లైట్ ఆ కులర్లో నీళ్ళు నింపితే కాదా మరి బ్రో కులర్లో నీళ్ళు నింపు చూడండి చూడండి కదా మా తమ్ముడు కులర్లో నీళ్ళు నింపండి నింపదేడు ఏమో నువ్వు నింపే ఏమో నీళ్ళు వస్తున్నా నీ మీద కారు మర్ర రేపు వచ్చింది అనుకో కారు రేపు సాయంత్రం 5 వస్తుంది వస్తే మర్ర ఎల్లుండి హైదరాబాద్ మరపుగా నువ్వు ఎట్లా డ్రైవర్ లేనిది డ్రైవర్ టెన్షన్ లేదు అలా కారు నాకు అంతే కాదు వాళ్ళ కార్ ఎట్లా కూడా ఉంటుంది ఎప్పుడు గాలి ఉంటుంది ఇంటి ముందు ఉంటుంది కార్ మన హైదరాబాదా హైదరాబాద్ ఎందుకు బ్రో అట్లా నేను కూడా వస్తాను బ్రో నిజం బ్రో నేను కూడా వస్తాను మరి బ్రో ఏదైనా చిన్న కార్ తీసుకోవాలంట బ్రో ఇగో నా మాటిను పోనీ ఇక అన్ని పోనీ బ్లాగ్ లేదు తర్వాత బ్లాగ్ లేనప్పుడు మాట్లాడుతున్నాను సార్ కార్ నా ఇన్కమ్ మన యొక్క ఇన్కమ్ అంటే పెరిగితేనే కార్ అప్పుడు కార్ లేదు ఏం లేదు ఇంకా చూడండి కదా మా తమ్ముడు కార్ తీసుకుందాం అంటాడు ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ పెంచుకో బ్రో తర్వాత కారు బంగ్లాలు నువ్వు చేస్తావు ఒక షాప్లో పని నేను చేస్తావు హోటల్ ఏం డైలీ 4,000 మిగులుతాయి అనుకుంటావు 4,000 మిగులుతున్నాయి అంటే చేయొచ్చు అట్లే డైలీ ఒక 2,000-3,000 అన్న మన ఖర్చులు అవి పొట్టాబట్ట అదే బరాబర్ అంటే ఇంకా కారు అంటారు కారు మన సంపదన పెరగాలి అమ్మా సంపదన పెరిగిన తర్వాత కారు తెచ్చుకోవాలి కారు అంటే ఎట్లనే కారు కొనడం గొప్పగా దాని మెయింటెనెన్స్ ఉన్నది గొప్ప అర్థమవుతుందా ఏ చిన్న పాడిపోయినా 4,000-5,000 10,000 అయితే బిల్లు దానికి కారు అంటే కారు ఈజీగా అంటావు కారు తీసుకుందామేమ్మా అని కారు అంటారు బ్రో పండుకుందాం బ్రో ఇంకా ఇప్పుడైతే టైం 11 అవుతుంది ఇదిగో చూడండి క్రికెట్ అయితే గుజరాత్ వర్సెస్ జాగ్ బ్రో చూపిస్తున్నాం మేము వ్యూస్కు ఆడుతుంది బ్రో లాకేసేసినావు తుట్టుకన్నోడు ఎక్కడోడు చూపెట్టదా లేదు బ్రో గైస్ ఇప్పుడు గుజరాత్ గెలవడానికి 21 బాల్ 16 రన్స్ అంతేనా బ్రో ఈజీగా గుజరాత్ గెలిచేస్తారు బ్రో గుజరాత్ గెలిచా గెలవా బ్రో గుజరాత్ గెలిచా నేనైతే అనుకుంటున్నా అదే 4 మళ్ళా ఈజీ గుజరాత్ గెలిచేస్తుంది ఇంకేందో కూడా టోర్నమెంట్ 4లో 14 బాల్స్ 13 రన్సా నాకైతే నిద్ర వస్తుంది మా తమ్ముడితో క్రికెట్ చూస్తుంది ఇప్పుడైతే టైం 11 అవుతుంది నాకు నిద్ర వస్తుంది ఇంతటితో బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 100% అయితే గుజరాత్కి అయితే గెలవబోతుంది గుజరాత్ యొక్క సపోర్టర్స్కి కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ అంతేనా బ్రో నితీక్ష ఏది పెట్టుకున్నావు నితీక్ష పెట్టుకున్నావు గుజరాత్ గెలిస్తే బ్రో 100% గుజరాత్ యొక్క సపోర్టర్స్కి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్